హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వన్. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్సులో అయితే వెళ్తున్నాను అనమాట పార్వతీపురం నుంచి జిఎల్పురం. ఇక్కడ నేనైతే మొదటిసారిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అయితే ఫస్ట్ టైం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే చూపిస్తున్నాను మీకు. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే గోధుమరాయి కోసమని వెళ్తున్నాను అనమాట. మా చిన్న మరిది గోధుమరాయి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు కదా, గోధుమరాయి వేశాక ఆ అకేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. దానికోసమే నేను వెళ్ళాను అనమాట ఎర్లీ మార్నింగ్. ఈ అకేషన్ అయితే గుమ్మలక్ష్మీపురంలో మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఆ అమ్మాయే పెళ్లి కూతురు అనమాట. ఈ అకేషన్ కోసం అయితే ముందు రోజు నుంచే హడావిడి అంతా స్టార్ట్ అవుతుంది కదా. ఆ విధంగా అయితే ఇక్కడ ముందు రోజు నైట్ ఇక్కడ అందరూ రిలేటివ్స్ అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ నేనైతే ముందు రోజు వెళ్ళలేదు, వాళ్ళు వీడియో క్లిప్ తీసి పంపించారనమాట, అందుకే ఎడిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ పూజ కోసం అన్నీ అమర్చారనమాట. ముందుగా ఏదానికైనా ఏ కార్యక్రమానికైనా ముందుగా వినాయకుడినే మనం పూజ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇక్కడ విఘ్నేశ్వర పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడైతే ఈ విధంగా విఘ్నేశ్వర పూజ అయితే ప్రారంభం అవుతుంది. అలా ఒక్కొక్కరు చుట్టాలందరూ వస్తున్నారనమాట, చెప్పిన వారందరూ. ఇక్కడ చూడండి, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి. అయిపోయాక ఇక్కడ మా ఆడపడుచులు అనమాట, మా వదినలు, ఆ అబ్బాయి పెళ్లి కొడుకు మా మరిది కలిసి అక్కడ దేవుడికి హారతి అవి ఇస్తున్నారనమాట. ఇక్కడ పూజ అయిపోయాక ముహూర్తం టైం స్టార్ట్ అయిందనమాట. అందుకని ఇక్కడ పసుపు దంచడం అనేది కార్యక్రమం కదా, అదే ముందుగా రోకలతో పసుపు దంచడం అనేది పెద్దలు పేరంటాలు పెళ్లి కొడుకు చేత ఆ విధంగా చేయిస్తున్నారనమాట. ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అదే టైం స్టార్ట్ అయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. కరెక్ట్ టైంకి వెళ్ళేసరికి ఇక్కడ నాకు ఏ విధంగా చేయమంటే వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ అలాగే కదా చేస్తారు, పసుపు దంచడం, పెసలు కోవటం, వేసరటం అనేవి ఈ విధంగా అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట నేను కూడాను. ఇక్కడైతే ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ మా అత్తమ్మ, మా అయ్య, నేను, ఇంకా మా మరిది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చిన్న అత్తమ్మ, మా అయ్యగారు వాళ్ళ పెళ్లి కొడుకు తల్లి తండ్రి వీళ్ళిద్దరు ఇక్కడైతే మా ఆడపడుచులు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బొట్ట పెడుతుంది ఆ అమ్మాయి పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అనమాట, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ అనమాట, తనేని మా తోటికోళ్ళు. ఇలా అయితే ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు అవి అవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, తను కూడా అక్కడ పసుపు దంచుతుంది. వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ అలా బొట్టు పెట్టి ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు, ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అవి చేసాం కదా, ఆ గిఫ్ట్ ఇంకా వాళ్ళకి తినడానికి పులిహార, పాయసం అవి దేవుడికి నైవేద్యం పెట్టారు కదా, ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అవే ఇస్తారనమాట. ఎలా అయితే ఇక్కడ కార్యక్రమము ఈ విధంగా అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఒక గోధుమరాయి అనేది పెళ్లి పనులకు ముహూర్తం అనమాట, స్టార్ట్ చేసుకోవడానికి, పెళ్లి పనులన్నీ ప్రారంభించుకోవటానికి కదా. అందుకే ముందుగా ఈ గోధుమరాయి అయిపోయాక ఇక పెళ్లి పనులన్నీ హడావిడి. ఇక ఇంట్లో ముహూర్తం వరకు హడావిడి మామూలుగా ఉండదు కదా. ఆ రోజు ఈ కార్యక్రమం అయిపోయాక ఇంకా పెళ్లి పనులు హడావిడే ఇంట్లో ప్రారంభం అవుతుంది. ఇంకా గోల్డ్ కొనుక్కోవడం, ఇంకా పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి బట్టలు అవి కొనటం, పెళ్ళికి కావలసిన సామాన్లన్నీ ఇంకా అన్నీ
కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇంకా పెళ్లి కార్డులు కొట్టించటం. అదే రోజున పెళ్లి పెట్టిని కూడా అమ్ముతారండి. పేరెంట్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ చేత పసుపు అవి రాయించి పెళ్ళికి కావలసిన పెళ్ళిలో అవసరమయ్యే మనకి ఉపయోగపడే సామాన్లన్నీ అందులో సర్దుకుంటారనమాట. అక్షింతలు కూడా ఆరోజే కలుపుతారనమాట. పెళ్ళిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వేసే అక్షింతలను కూడా ఆ రోజే కలుపుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ కార్యక్రమం అంతా ఆ విధంగా అయిపోయాక అందరూ ఎటు వాళ్ళు అటు దగ్గరలో వచ్చారు పేరెంట్ వాళ్ళందరూ అన్ని గిఫ్ట్ అవి అందుకొని వెళ్ళిపోయాక ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. అందరం ఒక్కొక్కరుగా అలా భోజనం చేస్తూ ఉంటున్నాం అనమాట. ఇక్కడ ఉండేది లంచ్కి ఎవరమైతే ఉన్నామంటే ఊర్లో వాళ్ళు దగ్గర వాళ్ళం అనమాట. అలా మా ఆడపడుచు వాళ్ళు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, అలా మా ఫ్యామిలీయే ఓన్లీ అలా ఉన్నామన్నమాట. మా చిన్న అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. చూడండి అందరూ ఈ విధంగా అయితే ఆ రోజంతా అక్కడ అలా స్పెండ్ చేసామన్నమాట. బాగా అయిపోయింది, అకేషన్ అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి రెడీ అయిపోయాం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళం అయితే బస్సులో వచ్చేసాం. పార్వతీపురం వచ్చే వాళ్ళు నాకు తోడున్నారనమాట, మా రిలేటివ్స్. వాళ్ళందరితో కలిసి అలా హ్యాపీగా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే మా వారు వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. త్రోవలో ఇలా మాకు దగ్గరలో ఉన్న స్వీట్ షాప్కి వెళ్ళి పిల్లల కోసం స్వీట్స్ అవి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని ఆశీర్వదిస్తూ అలాగే పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.